మస్తాన్ మామూలు. మొదటిదేటి మస్తాన్ మామూలు ఇవే. ఆలస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు, ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు. ఇవే మొదటి తేదీ మస్తాన్ మామూలు. నా ఖాతాదారులు ఇంకా డబ్బే లేదు, 4 రోజులు పోయికి ఇస్తాను. అమ్మా, మస్తాన్ మామూలు 4 రోజులు లేటా? రాదా విన్నావా? పేనాలు ఎట్టుకెళ్ళి ఏమడన్నా ఆగుతాడేమో గాని మామూలు ఎట్టుకెళ్ళి ఈ మటన్ కైమా మస్తాన్ ఆగడు బే. ఆగనంటే నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదంటే. నీ కొట్టు తాకట్టెట్టు, నీ ఆస్తిని అమ్మకం పెట్టు, నీ ఇల్లు ఏలం పెట్టు, ఎలాగైనా మామూలు కట్టు. ఏమిటి దౌర్జన్యం? అసలు మీ మామూలు ఏమనంటే ఏం చేస్తారా? ఏం మామూలు పోతే చంద్రవందర చేస్తారా? నేను చెయ్యం, మా దాదా చేస్తాడు బే. శిక్షణ దిగడు, దిక్కదిలేడా కుడిచేత్రమే. అనవసరంగా మీ దాదా నింపకండి, చచ్చిపోగలరు. జాగ్రత్త. దాదా రిక్షా దిగు దాదా. అంత అవసరమా బే? అవును దాదా, సోడా సూరి గారి చెడు ఎత్తన్నాడు. ఎత్తండి రా, తెరలెత్తండి. ఏం బే మటన్ కైమా మస్తాన్నే బండి తెప్పించావు? అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని. రాయ్, నిన్ను రికార్డింగ్ డాన్స్ చేస్తాను రా. నువ్వే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావు కదా, ఇంకా అరుపులు ఎందుకు? రాయ్, నవిలి మింగేస్తారా? గొంతు కడ్డు పడతా. మటన్ కైమా మస్తానా మామూలు ఇవ్వాలా? ఇదిగోరా మామూలు మటన్ కైమా మస్తాన్ మటన్. రౌడీ మామూలు ఇవ్వాలా? తీసుకెళ్ళండి. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్య అన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ 4 రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది మాలతి బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులాగా చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. అది సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి ఒక పని లోకమా. పెద్దవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా,
నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలికి పోదాం పద. గడవెత్తుకొచ్చింది గండె పిల్లో, అది కనపడితే చాలురా గుండె జల్లో. నేను వింత కూత, నేను పచ్చా లేక జంతువా? అరే నా క్యారేజ్ ఏమైంది? అమ్మ రాధ, నువ్వా వింత పచ్చివి? ఉండు, నీ పని చేస్తా. దిగమంటుంటే దిగకపోతే వెనక దిగుతాను. దిగో. దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా? చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను. ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను. కాబోయే మొగుడికి ఇప్పటి నుంచే మంచి చెడ్డలు చూసుకుంటున్నావు అనమాట. అబ్బా, ఏం రుచి, ఏం రుచి! బ్రహ్మాండం. దేంతో చేసావేంటి? పోపులో నా ప్రేమ కలిపాను, మసాలాలో నా మనసు కలిపాను. ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అదుగు తింటే మరీ బాగుంటుంది. ముద్దుకు ముందు 3 ముళ్ళుండాలి. అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి. నువ్వు ముందు భోంచేయి. నువ్వు తాపీగా భోంచేస్తుండు, నేను మా అన్నయ్యకి పాలు పోసి వస్తాను. ఓ నాగరాజన్నయ్యక, వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆకలితో మండిపోతుంటాడు. నాగరాజన్న, నాగరాజన్న, నాకున్నది 2 అన్నయ్యలు. ఒక అన్నయ్యని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. మిగిలింది నువ్వు ఒక్కడవే. నీకే ఆపద వచ్చినా నేను భరించలేను. నేను పిలిస్తే తప్ప బయటకు రానని మాటిచ్చావు, గుర్తుందా? నేను ఎప్పుడూ ఒంటరిగా వదలి ఇప్పుడు ఇంటి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? వస్తే పాల్తాడు. నక్కనాయాల కోడా సూరిగాడిని కొడుకేనా? అవును బాబు. దేనికి? దేనికేంట్రా? ఆడి పేగులు తీసి పేర్ల పండుగ చేసుకుంటారు బే. ఏడ్రావాడు? నాకు తెలియదు. ఎందుకు తెలియదు బే? చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం చెక్కైనా? చెప్పు, చెప్పరా? అప్పుడే ఏమైందిరా? ఆడెక్కడున్నాడో చెప్పకపోతే ఈ మస్తాన్ సైతాన్ అయిపోతాడు రా. చల్లా చెదురు కాకర బీకర కచ్చా మిచ్చా చేసేయండి రా. ఏమిటి అన్యాయం? నీకు దండం పెడతాను. నీ కొడుక్కి చెప్పవే, ఈ మస్తాని కోపం వస్తే మటన్ కైమా చేస్తాడని. దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. చూశావా, నీ కొడుకు కారణంగా మన బతుకులు ఎలా తగలడ్డాయో. అన్నం పుణ్యం తెలియని నా కన్నవాడిని కొట్టిన వాడిని చావగొట్టు కోరుకుంటానా? పుట్టుకనిచ్చిన నా కన్నవాడిని గాయపరిచిన వాడి గుండెల్ని బద్దలగొట్టు కోరుకుంటానా? అనవసరంగా మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు.
ఏమండి తొందరపడద్దండి